దేవుని యొక్క వాక్యంలో పెడుతున్నాం. ఆదికాండము 6:13 సరే చదవండి. దేవుడు నోవాహును సమస్త శరీరుల మూలముగా భూమి అంతా కూడా బలవంతకారముతో నిండి ఉంటూ మూలంగా కనుక నా సన్నిధిని, దేవుని యొక్క సన్నిధి కంట భూమంతా కూడా బలత్కారంతో నిండి ఉండటం మూలంగా వారికి అంతం వచ్చేసిందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే నోవహు కాలంలో అందరూ కూడా పాపము విస్తరించబడి వారి యొక్క జనులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపముతో నింపబడి ఉన్నారు. కానీ అక్కడ నోవహు మాత్రం ఎలా ఉన్నాడంటే ప్రపంచం దేశం అంతా పాడైపోయింది, దేవునికి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, దేవుడు వాళ్ళ నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ నోవహు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన విధానంలో అతను ఒక్కడే ఆయన ఆకాశం వైపు చూస్తా ఉన్నాడట. నీతిమంతుడుగా ఉన్నాడు, నీతి కలిగి జీవిస్తున్నాడు. వారు వారి పిల్లలు కలిసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ టైంలో దేవుడు వెంటనే వచ్చి నోవహుతో మాట్లాడటం బిగించేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతిమంతులతో మాట్లాడే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీతి పునాదులను వేసి నీతిగా జీవించడానికి, అంటే ఇక్కడ భూమి మీద ఒక్కరు నీతిమంతులు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. బట్ ఏంటంటే వాడి యొక్క నీతిని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయదు. కానీ నీ హృదయంలో నీతిమంతులుగా ఉండి, నీ ఆంతర్యంలో నీతిమంతులుగా ఉండి దేవుని దృష్టి నీ మీద పడేలాగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. అయితే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కనే వదిలేదా? అయ్యా నువ్వు ఒక ఓడని తయారు చేయన్నాడు. ఆ ఓడలో ఈ కుటుంబాన్నే పెట్టల, అన్ని భూ జంతువుల్లో ఉన్న ప్రతి జంతువులను మీరు పిలవాల్సిన అవసరం లేదు. అవి తయారు చేసిన తర్వాత ఒకసారి ఊదమన్నాడు. ఒక ఓడలాగా ఊదు. వెంటనే జంతల వారిగా దేవుడు ఎన్నుకున్న జంతువులను ఏం చేసినాయి అంటే అన్ని జంతువులు వచ్చి ఆ ఓడలో, ఆ షిప్లో, ఆ పడవలో లోపలికి వెళ్ళి ఎక్కేసింది. దేవుని శ్రమల భక్తి. అదే విధంగా మన జీవితంలో ఒక ప్రత్యేకమైన కుటుంబంగా మనం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ రక్షణకు సాదృశ్యంగా కనపడతా ఉంది. అక్కడ నోవహు కుటుంబమును దేవుడు రక్షించాడు ఆ పాపం నుంచి. ఆ భూమంతా కూడా పాపంతో నింపబడి ఉంటే దేవుడు వారిని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు అనుకున్నాడు? ఎందుకోలా? దేవుడికి ఇష్టలుగా కనపడ్డారు. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా కనపడ్డారు, దేవునికి ఇష్టమైన పనులు చేశారు. మన జీవితంలో, మన కుటుంబాలలో మనం ఇష్టలుగా ఉండాలి అంటే ఇష్టమైన కార్యాలు కుటుంబాల పట్ల, మన యొక్క పిల్లల పట్ల ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యములు మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 13:24 చూసుకున్నాం. త్వరగా చదవండి. సామెతలు 13:24. బెత్తను వాడనవాడు తన కుమారుడికి విరోధి. కుమారుడు ప్రేమించేవాడు, ఒకవేళ మన కుమారుడు మనం ప్రేమించాము కూడా, మన కుమారుడు మనం ఏం చేస్తాము? అది ఎడబాక అటు అని చెప్పి గద్దిస్తాం. తప్పుడు మార్గంలో వెళ్ళకుండా జాగ్రత్త చేస్తాం. బెత్తం ఒకవేళ ఆడకపోతే వాడికి మనం ఏమవుతామంటే వాడికి విరోధం అయిపోతాం. అదైనా రేపటి రోజున. అందుకని కుటుంబ వ్యవస్థని జాగ్రత్త చేసుకున్నవాడు నోవహు. అదే విధంగా మన బైబిల్లో అనేకమైన విశేషాలు గమనించినట్లయితే మరి ప్రత్యేకంగా సామెతల గ్రంథం 23:13 చూడమ్మా. 23:13
మీ బాలులను శిక్షించకుండా మానబాకండి, బెత్తముతో వాడిని కొట్టియడలా వాడు చావకుండా ఉంటాడంట. అంటే ఏంటి? చిన్నప్పుడు మనం ఏం చేయాలి? వాడి బెత్తంతో కొట్టి బాగు చేసి జాగ్రత్త చేస్తే వాడు రేపు రోజున చూడు బండ్లు ఎలా చదువుతున్నారు పిల్లలు కదా, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అకాల మరణాలు, చిన్న వయసులోనే తాగుబోతులు అయిపోయారు కదా, లివర్లు పాడైపోయింది, కిడ్నీలు పాడైపోతున్నాయి. నా ఎదురుగానే అనేక మంది మరణించారు ఈ రోజున. ఎందుకనంటే తల్లిదండ్రులైనటువంటి వారు కుటుంబ వ్యవస్థని బాగు చేసుకోలేక బిడ్డలను పాడు చేసుకుంటున్నారు. చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? చక్కగా కాయలు పళ్ళు పిసికి పసిపాలుగా ఉన్నప్పుడు వాడు కుక్కుతా ఉంటారు. ఇంకొంచెం తిన్నాను, ఇంకొంచెం తిన్నాను, కుక్కి కుక్కి అమ్మ బొజ్జ రాలేదే అనుకుంటాడు. పొట్ట అది పొట్ట రావాలి, ఇంత ఎత్తున పొట్ట వస్తే గానీ బాగా తిన్నాడు అని అనుకుంటారు. కానీ ఆయనకి ఆరాటం వచ్చి తిండి కోయి అని అజీర్త చేసి వాడి వాంతులు విరోచనాలు అవి పట్టుకుంటాయి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తారు. అంటే వాడికి ఏం చేయాలి? తగు మాత్రమే పెట్టాలి. అది గ్రహించుకోవాలి. ప్రేమ, కొడుకంటే ప్రేమ, బిడ్డలంటే ప్రేమ. మన దేవునికి కూడా మన పట్ల ప్రేమ ఉన్నది. మనకేం చేస్తాడు? తగు మాత్రమే జాగ్రత్త చేస్తాడు. మనం మెచ్యూర్ అయ్యాం రైట్ నో, ఇప్పుడు మంచిగా ఇంకా బలంగా పడతాడు. అదే అంటే మనం మెచ్యూర్ అవుతున్న కొద్దికి, అనగా డెవలప్ అవుతున్న కొద్ది మనకేం కావాలయ్యా ఆయనకి తెలుసు. ఏ సమయంలో ఏం ఇయ్యాలో అది ఇచ్చేది ఆయన ఇస్తాడు మనకి. ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైన స్థానం ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెడతాడు. నువ్వు ఎంత ఎగరాలన్నా ఎగరలేవు. నీ ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నేను తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. అంతేగాని ఆ టైం వచ్చేసింది, అందరూ పాపం చేశారు. నోవాహుతో మాట్లాడటం బిగించేశాడు. నోవాహు ఒకటి నీతిమంతుడుగా ఉన్నాడని మాట్లాడి ఆ కుటుంబాన్ని మాత్రమే ఏర్పరుచుకున్నాడు. ఈ రోజున నువ్వు ఏర్పాటు గుంపులో ఏర్పరచబడినటువంటి విధానంలో ఉన్నావా లేదా? దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా లేదా? కరెక్ట్. నువ్వే ప్రశ్నించుకో. ఇంకొకటి అడగవసరంలా, ఇంకొకటి ఏమి చూడవసరంలా. ఆడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, మా పరిస్థితులే బాగోలేదు, మా కుటుంబ వ్యవస్థ పాడైపోయిందంటే కుదరదు. నువ్వు బాగు చేసుకునే సమయం నీకు ఇంకా ఉంది. హల్లెలూయా. నువ్వు బాగు చేసుకునే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబాన్ని బాగు చేసుకునే సమయాన్ని ఇచ్చాడు. నీ బిడ్డలు బాగు చేసుకునే సమయాన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయం అయిపోయింది. దేవుడు నాశనం చేయబోతున్నాడు. నేను గమనించారో లేదో, ఒకేసారి ఒక తుఫాను వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుంది, ఒక ఏరియాను తుడిచేస్తుంది. కేరళలో చూడండి ఎలాంటి పరిస్థితి. ఈ ఉత్తి కేరళనే కాదు, అనేక ప్రాంతాలు, పట్టణాలు, సిటీలు ఏంటి అనేక పరిసర ప్రాంతాల్లో పెను తుఫాన్లు, అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఆ రోజు నోవాహుతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, భూమంతా కూడా నేను ఈ నీటితో ఇక నింపను అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. అదే వాగ్దాన ప్రకారంగా భూమిని అంతటినీ ఇప్పుడు దేవుడు నింపట్లా. ఎవరైతే ఆ ప్రళయంలో చనిపోయారో, ఆ చనిపోయినటువంటి వారిలో నీతిమంతులు ఉన్నారో, ఆ నీతిమంతులు అందరూ దేవుని రాజ్యానికి వెళ్తారు. తెలుసుకోండి. హల్లెలూయా. నీ నీతిని నువ్వు కాపాడుకో. ఒకవేళ ఇక్కడ ఈ ప్రాంతం అంతా భూకంపం వచ్చింది, అందరూ చనిపోయారు, అందులో నువ్వు నీతిమంతుడు అయితే దేవుడిని విడిచిపెట్టాడు. తెలుసుకోండి. హల్లెలూయా. నీ నీతిని నువ్వు కాపాడుకో, నీ యొక్క పరిస్థితిని కాపాడుకో. శాశ్వతమైనటువంటిది ధన నిధులైతే కాదు. శాశ్వతమైనటువంటిది ధన నిధులైతే కాదు. ధన నిధులు అనేవి అశాశ్వతం. శాశ్వతమైనటువంటిది ఏంటో తెలుసా? నీ హృదయ శుద్ధి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఈ లోకంలో నేను అన్ని సంపాదించేశాను,
లేకపోతే నేను వార్డ్ మెంబర్గా గెలిచాను, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచాను, లేకపోతే ఎంపీగా గెలిచాను, ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోయానంటే కుదరదు. కొన్ని వేల మిలియన్ కోట్లు సంపాదించేశాను అంటే కుదరదు. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు తెలుసా? అనేకమైనటువంటి రాజులను, అన్ని దేశాల రాజులను, శ్యామంతులను, మహానుభావులను, ధనవంతులను అందరినీ పిలిచాడు. మంచి విందు ఇచ్చాడు. చక్కగా అందరూ విందు భోజించాడు. అందులో ఒక కట్టికి పేదవాడు ఉన్నాడు. అతని పేరు లాజర్. అతను ఏం చేశాడంటే వాళ్ళు పెట్టే బల్ల కింద రొట్టి ముక్కలు మాత్రమే తిన్నాడు. పడిపోయి ఈ ధనవంతులందరూ ఎంజాయ్ చేశారు. అప్పుడు ఈ ధనవంతుడు అనుకున్నాడట, అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత మందికి నేను విందిచ్చాను, మహానుభావులందరూ నా చుట్టూ వచ్చారే అని అనుకుంటున్నాడు. కానీ ఆ దేవుడు ఏమన్నా తెలుసా? నీ ప్రాణముని ఇప్పుడు తీస్తే అక్కడ చచ్చాడు అంతే. ప్రాణం పోయింది. కానీ ఆయన ఎక్కడున్నాడు? నరకట్లో కాలిపోతున్నాడు. ఈ లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో రోము, అబ్రహాం రోమును ఆడుకొని ఉండి అక్కడ ఉంటున్నా. నువ్వేంటి ఒక రొట్టె ముక్కలు తినే పనికి మారినాయి, నువ్వు పరలోకంలో ఉంటున్నాడు, నేనుండాల్సిన స్థాయి, నువ్వు రాయబాబు అంటే ఇంకా ఎక్కడ వస్తాడు? నరకంలో. దేవుడు ఆర్డర్ అది, అవునా? అప్పుడు అయ్యా యజ్ఞంలో కాలిపోతున్నాను, నీ చిటికి నేను పొట్టైన నోట్లో ఒక్కసారి ఆ వాటర్ అయ్యయ్యా అంటున్నాడు, బ్రతుకులు ఆడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాడువైనా ఈ లోకమును నువ్వు సంపాదించుకోవచ్చేమో కానీ పరలోకమును మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. ప్లీజ్ హల్లెలూయా. పరలోకాన్ని సంపాదించుకో. ఈ లోక భోగాలన్నీ అశాశ్వతమైనటువంటివే. నీ ఏక్షలు, శరీర సంబంధమైన ఏక్షలన్నీ కూడా అశాశ్వతమే. కానీ శాశ్వతమైనది ఏంటో తెలుసా? మహానగరం పరలోక పట్టణం. ప్రేసుకోండి హల్లెలూయా. ఈ చనిపోయిన వారు నీతిమంతులందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ ప్రళయాన్ని తీసుకొచ్చి వీళ్ళు చనిపోగానే వీళ్ళ పరలోకం తీసుకెళ్ళిపోతున్నారు. షార్ట్ పిల్లలు పరలోకం వెళ్ళిపోతున్నారు. అందుకని ఒక కాలం రాబోతుంది, లావాహు దినాలు. ప్రేసుకోండి హల్లెలూయా. ఈ భూమి మీద పాపము విస్తరించబడుతుంది. నీతిమంతులను దేవుడు వేరేస్తున్నాడు. ఈ నీతిమంతుల గుంపులో నువ్వు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. తల్లిదండ్రుల బిడ్డలను ఏ రకంగా పెంచుతున్నారనే విశేషమును మరొకసారి మనం చూసుకుంటూ దేవుడు వాక్యంలో కన్నా అదే సామెతలు 29:15 చదవమ్మా. తల్లికి ఎలాంటి శ్రమ ఉంటుందో దాంట్లో రాయబడింది. తెలుసుకోండి హల్లెలూయా. నీ కుమారుడు శిక్షించిన ఎడల ఏంటమ్మా ఏం చేస్తాడంట? ఏ వాక్యం ఇది? సామెతలు 29:15. బెత్తము గద్దింపును జ్ఞానమునకు కలుగు చేస్తుందంట. ఒక బెత్తం ఆడిస్తే వాళ్ళు బాగు చేయాలనుకున్నాం అనుకో, చిన్నపిల్లలప్పుడు ఇది, పెద్దాళ్ళు కాదు. అదైనా పెద్దయ్య కాదు. మనం ఆటింటారా? ఎవడో ఎండో ఆడు మనలో గద్దిస్తాడు, మనమేమో అంటాడు, నువ్వేంట్రా చెప్పేది అంటాడు. ఆడు రౌడీ అయిపోతాడు. చిన్నపిల్లల గురించి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. హల్లెలూయా. కీర్తన 15లో చదవమ్మా. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడట? తన తల్లికి అవమానం చేస్తాడంట. అదుపు లేని బాలుడు అంటే ఏంటి? ఆడిష్టానుసారంగా గాలికి తిరుగుతుంటే ఎక్కడ కందరా నీ తల్లి అంటారు. అంటారా లేదా? అంటారా? ఎవరిని తింటారంట? ముందు పిల్లలు తప్పు చేస్తే తిట్టేది ఎవరిని? ముందు తిట్టేది ఎవరిని? తల్లినే, తండ్రిని కాదు. నీ తల్లిదండ్రులు మంచిగా పెంచుంటే నీ స్థితి, నీ బతుకెట్టుండే అయ్యేది కాదురా అంటారు కదా. అనే కదా. ఈ మధ్యకాలంలో మీకు నాకు బాగా తెలుసు, ఓ 15, 17, 18 సంవత్సరాల క్రితం అనుకుంటే 25 ఒక కుమారుడు బాగా తాగి 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 తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉంటే చెట్టు కట్టేసి వాళ్ళు ఆ రోగల బండ్లు పెట్టి కొట్టారు. వాడు చనిపోయాడు. అది ఎప్పుడు చేయాలను? చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే చేయాలి ఆ పని. ఏం జరిగింది? పెద్దగా కొట్టారు వాళ్ళు. ఏం చేశారు? చనిపోయారు. మనందరికీ తెలుసు కదా ఈ విషయం, అవునా? ఇది అబద్ధంగా? ఇది నిజమా? ఇది నిజమే. ఎందుకంటే పెద్దగా మనం ఏం చేయలేము.
చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నీతిమంతుల కుటుంబముగా నావాకు కుటుంబం ఏ రకంగా నావాకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడో, ఒక ప్రత్యేకమైన విధానంలో కుటుంబాన్ని నడిపించుకున్నాడో, అదే విధానంగా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకున్నట్లయితే నిత్య రాజ్యములు మహాపట్నంలో ఉంటాం. అదే నావాకు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 380 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? బా భయంకరంగా చాలా ఎన్నో ఆ రకంగా ఇప్పుడు బతుకుతున్నాం మనం. లేదే 55, 60 వచ్చేసరికి రిటైర్మెంట్, ఇంకేమీ లేదు. మా కాళ్ళ నొప్పులు, వాళ్ళ నొప్పులు, ఇక నడవలేడు. అయ్యా కరెక్ట్ కావాలి. బట్ అంటే ఏంటి? అంత భయంకరమైన బలహీనత. దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని తగ్గించేశాడు. ఆ రోజుల్లో మనుషులు ఎంత ఉండేవాళ్ళు? 20 అడుగుల హైట్ ఉండేవాళ్ళు, 20 feet. ఈ రోజుల్లో హైట్ తగ్గింది, ఆయుష్ తగ్గింది. దేవుడు ఏం చేస్తున్నాడు? అతి త్వరగా పరలోకానికి ప్రజల్ని తీసుకెళ్తున్నాడు, ఈ భూమిని అంతం చేసేయడానికి. ప్రజలు హల్లెలూయా. చాలా విపరీతమైన పోకడ పెరిగిపోయింది మనుషుల్లో, విపరీతమైన ఆలోచనలు పెరిగిపోయినాయి, దుర్మార్గం పెరిగిపోయింది, నీచమైన ఆలోచనలు పెరిగిపోయినాయి, ఒకరినొకరు నాశనం చేసుకుందామని ఆలోచనలు పెరిగినాయి. అదే రకమైన ఆలోచన ఆ కాలంలో పెరిగింది నోవాహు దినాల్లో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు మనకి సంభవిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా నోవాహు కుటుంబం వలె ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఉంటారా? కృపాకరం నేను అనుకోండి ఇక్కడ ప్రత్యేకమైన కుటుంబంగా ఉన్నాడేమో ఊరికి చివర. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావా? ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో పెరగాలని ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెరగాలని ఆసక్తి కలిగి ఉన్నావా? లేదు. దేవుడు అంటే భయం లేదు. భయం లేని వాడికి ఏముంటదంట? తలతెక్క ఉంటది. ఏముంటది? దేవుడు అంటే భయం లేని వాడికి ఏముంటదండి? తలతెక్క ఉంటది. అందుకే కీర్తన మొదట్లో క్లియర్ గా రాయబడింది. ఏమని? దుష్టులాడు చిన్న చొప్పు నరవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. లేదు, దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, నీచమైన ఆలోచనలు ఇస్తుంటాడు. అపహాసుడు ఎప్పుడు నవ్వుతుంటాడు, ఎగతాళి చేస్తుంటాడు పక్కన నాణ్యండి. అవునా? అదే అది పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటాడు, పిచ్చి వేషాలు వేస్తుంటాడు. అవునా? తాగుపోతులు, విభిచారులు. అందుకే అక్కడేముంది? పాపం మార్గమును నిలువుగా. పాపం చేసేవాళ్ళు అంటే వ్యభిచారం చేసేవాళ్ళు, ఆ మార్గం అంతా వ్యభిచారం చేసే బ్యాచ్ అనుకో. ఆ రోడ్లో నువ్వు వెళ్ళొచ్చు, బహుశా పనుండి వెళ్ళావు, కానీ అక్కడ నిలవుకోవద్దా అంట. అక్కడ నుంచుంటే ఏమైంది? నీ బతుకు కూడా అయిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే నీ ఆలోచనలను, నీ తలంపులు దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా? అసలు నీకు వాక్యం తెలుసా లేదా? వాక్యం మాడితే మా చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవులు అండి, ఇటు ఫుల్లుగా తాగేస్తాడు. అవునా? తాగేసేటట్టు మా దేవుడు మాతో ఉన్నాడండి. ఏమున్నాడు మీకు? మీ దేవుడు నీతో ఉంటే నీ దుర్బలమైన పరిస్థితులను ఎందుకు నువ్వు జీవిస్తున్నావు? పాపపు ఊపిలోని ఎందుకు జీవిస్తున్నావు? నీ తల్లిని తండ్రిని సన్మానించకుండా నువ్వు ఎందుకు పిచ్చి వేషాలు వేస్తున్నావు? కేవలం నీలో దేవుడు లేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీలో వాక్యం లేదు, పరిశుద్ధత లేదు, పరిపూర్ణత లేదు కాబట్టి నీ ఇష్టానుసారం జీవితం జీవిస్తున్నాం. నేను ఎవరున్నానంటే అసలు ఎవరో నీకు తెలుసా? ఈ మధ్య ఇశ్రాయేలీయులు మన రక్తంలో ఒక DNA కనిపెట్టినప్పుడు ఆ DNAలో ఒక 10 అక్షరాలు వచ్చినాయట. ఈ 10 అక్షరాల్లో అన్ని భాషల్లో చెక్ చేశారు ఏ పేరు వస్తుందని. ఏ పేరు రాట్లా. ఇబ్రూ భాషలో చూశారు, ఏమని వచ్చిందంటే యావే అని వచ్చింది. ఏమొచ్చింది? యావే. ఎవరి డిఎన్ఏలో? మన డిఎన్ఏలో, మనందరి డిఎన్ఏలో ఏముందట? యావే అంటే ఏంటో తెలుసా? యెహోవా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మన డిఎన్ఏలో ఏముంది? యెహోవా. ఎవరి బిడ్డలం ఇప్పుడు మనం? యెహోవా బిడ్డలం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోవా బిడ్డలం. రక్షకుడైన యేసు ప్రభువు వచ్చి మనకు డిసిప్లిన్ నేర్పించాడు. ఆయన మన రక్షణకు మార్గదర్శి. మన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని సరళం చేశాడు. ఆయన రక్తమును చిందించి, ఆయన రక్తమును మన కోసం బలియజ్ఞులు అయ్యి
ఏం చేశాడు తెలుసా? ఆ రోజుల్లో మరి పాపం చేసే వాళ్ళ యొక్క పరిస్థితులు, యాజకుడి దగ్గరికి రావాలంటే పాపం చేసినప్పుడు ఆ యాజకుడికి చెప్పారా, ఏం పాపం చేశావు? అయ్యా నేను ఫలానా ఇట్లా తిట్టానట్టు అన్నానయ్యా, నేను ఫలానా వ్యభిచారం చేశానయ్యా, ఫలానా ఇట్లా మోసం చేశానయ్యా, ఫలానా ఇలా చీట్ చేశానయ్యా, వాళ్ళు చేసిన ఒకళ్ళ తల్లి ఇలా కొట్టానయ్యా, మర్డర్ చేశానయ్యా. వాళ్ళ పాపంని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రెపట్టెలు తెచ్చుకో, లేక ఒక ఆవులు తెచ్చుకో, ఒక గంగిని తెచ్చుకో, ఒక కోడిని తెచ్చుకో, లేక ఒక పావురాన్ని తెచ్చుకో. వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క చేసిన పరిధి, ఆ పాపపు పరిధిని బట్టి ఆ రక్తమును చిందించడానికి తీసుకొచ్చి ఆ రక్తాన్ని అక్కడ జాజుకుడు తీసుకెళ్లి మరి ఆ మందస్సు చుట్టూ వేసేవాడు. దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ మళ్ళా ఈ పాపం చేస్తున్నారు, మళ్ళా వెళ్తున్నారు, మళ్ళా బలిస్తున్నారు, మళ్ళా పాపం చేస్తున్నారు. కానీ ఇది కాదు, శాశ్వతంగా వీళ్ళ పాపం పోవాలి. ప్రేసుకోండి, హల్లెలూయా. ఏం కావాలట? శాశ్వతంగా పాపం పోవాలంటే ఏం చేయాలి? నా కుమారుడు అనగా రక్షకుడుగా ఒక కుమారుడు నేను పంపించాలని ఒక కన్యకను ఏర్పరచుకొని ఆ కన్యక గర్భంలోనికి ఆయన పురుషుడు సాంగత్యం లేకుండా నీవు గర్భవతిని కాబోతున్నావు కానీ వెంటనే ఆమె గర్భవతి అయ్యి ఆమెలో నుంచి పుట్టినటువంటి శిశువే ఈ రోజున రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే అంటాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చలేనటువంటి వాడు నా వాడు కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ముందు తండ్రి చిత్తమును నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ రోజుల్లో పాపం చేస్తే బలులు, అర్పణలు. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభు చట్టం చాలా ఘోరంగా ఉంది. పాపం చేస్తే దొరికితే ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపేసేవాడు. ఈయన అలా చెప్పలా. నీవు ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని చూసి బాగుంది అంటేనే నువ్వు పాపం చేసేసినట్టు అంట. ఎంత జడ్జిమెంట్ అండి! ఎలాంటి జడ్జిమెంట్ యేసు ప్రభు వారిది అంటే, నువ్వు మోహవశము చూస్తేనే పాపం అన్నాడు. అలాంటి జడ్జిమెంట్లు తెలియక, అలాంటి వాక్యాలు అర్థం చేసుకోలేక, దేవుని యొక్క పరిధిలోనికి నువ్వు వెళ్ళలేక, మీకు దేవుడు ఉన్నాడండి, మేము నీతి మంతులమండి, మా నీతి మాకు తెలుసులేండి, మాకు చెప్పొద్దులేండి అని నీ మనసులో అనుకొని స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తున్న నీ బ్రతుకు మార్చుకో. చాలా మంది అంటే మేము నీతిమంతులు అన్నా. నువ్వు నీతిమంతుడు అని నువ్వు చెప్పుకో, అసలు ఎవరు చెప్పాలి? ఇంకొకరు చెప్పాలి. చాలా మంచి వాళ్ళు, మంచి నీతిమంతులు అని చెప్పుకోవాలి. ఒకప్పుడు సంగతి మాకు వద్దు, ఇప్పుడు మాత్రం వాళ్ళు నీతిమంతులండి. ఒకప్పుడు అట్ట ఇట్ట అంటుంటారు. మీకు అక్కడ తెలుసో తెలియదు, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? దీనికి వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళు తెలీదా? ఈ లెటరింగ్ రోడ్లోనే ఎందుకు వచ్చింది అనుకున్నా? పూర్వకాలంలో గుంట తీసి ఆ గుంటలోకి వెళ్ళి అలా విసర్జించి మళ్ళీ మట్టి వేసి వచ్చేవాళ్ళు అనమాట. అదేంగా మట్టి కొప్పేసి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పాపం ఎట్లుంటుందండి, పాపాన్ని కప్పేసేస్తాం అనుకో మనం. వీళ్ళు వేరేవాడు వచ్చి, అరే నీకు తెలీదా వాడు ఇంత పాపం చేశాడు, ఎంత పాపం చేశాడు చెప్పడానికి వాళ్ళ పాపాలు తవ్వుతుంటారు. ఏం చేస్తారు? వాళ్ళ పాపాలు తవ్వుతారు. ఆ ఉరిగిపోయిన పాపాలు తవ్వినప్పుడు ఆ పాపపు కంపు, ఆ రోత కంపు, నీచు కంపు వాడి కలేవాళ్ళు పాడైపోయి ఆ పాపమంతా వాళ్ళకు అంటుకొని వాళ్ళు పాడైపోతారు తప్ప వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకొకరి పాపాన్ని ఎప్పుడైతే తవ్వావో, రోజు నీ పాపాన్ని దేవుడు తవ్వాడు అనుకో, అసలు బతుకుంటావా? అందరూ పాపం చేసి దేవుడి ఇచ్చి మహిమను పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున దేవుడు అందరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని మహిమను తెచ్చుకుంటే వాడికి దేవుని మహిమ ఉందని కూడా దేవుడు పెట్టే ఏం వచ్చి వాడి గురించి వాడు అలాంటి పాపాలు కూడా అంటే నువ్వే పాపం చేస్తున్నావు. వాడి మీద నిందేశావంటే నువ్వు ఆ పాపానికి బాధ్యుడు తెలుసుకోవడం. హల్లెలూయా. అందుకని తీర్పు తీర్చుకొని తీర్పులోనికి మీరు వెళ్తారు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు కానీ దేవుని యొక్క పరిధిని నువ్వు దూషిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ శిక్ష నీకు కంపల్సరిగా నీ బిడ్డల ఒళ్ళోనే, నీ ఒళ్ళోనే పడిపో. నేను చెప్పట్లా, దేవుని వాక్యం ఉంది, చూపించమంటే చూపిస్తా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూపించినా నిర్గమకాండ 29 మాటలు రాయబడింది. హల్లెలూయా. నిర్గమకాండ 29 మాటలు రాయబడింది. ఏమనంటే వాడు తల్లిదండ్రులు చేసిన పాపము వీరి మీద 3-4 తరములు ఎన్ని తన్నాలంటే 3-4 ఎన్నైనాయి? 7 తరాలైనాయి. అయితే దేవుడు ఎంత గొప్పడు చూసారా?
ప్రమోషన్ ఏమి ఇచ్చాడు తెలుసా? 10 తరముల వరకు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు 10 తరముల వరకు వాడు దీవిస్తాడు. ఎన్ని తరాలు? 10 తరాలు ఇచ్చాడు ప్రమోషన్. కానీ డిమోషన్ ఎన్ని ఇచ్చాడు? పాపాన్ని ఎన్ని తరాలు ఇచ్చాడు? 7 తరాలు ఇచ్చాడు. అంటే ఎంత గొప్ప దేవుడు ఆయన, అవునా? అలాంటి కృప కలిగిన దేవుడితో మనం కలిసి ఉంటే, అలాంటి అమోఘమైన దేవుని మనం కలిగి ఉంటే, అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామని అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం? దేవుడు మాతో ఉన్నాడండి, మాకు తెలుసు, మా దేవుడు మాతో ఉన్నాడు. ఎక్కడున్నాడు నీ దేవుడు? నీతో ఉన్నాడా? నీతో ఉంటే, నీలో ఉంటే, నీలో నుంచి వచ్చే ప్రతి భాష ఎలా ఉంటుందో తెలుసా? చాలా స్వీట్నెస్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా స్వీట్నెస్. దుర్భాషలు రావు దేవుడి యొక్క ఆత్మ ఉంటే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నోట్లో నుంచి వేరే వ్యర్థమైన భాష రాదు, నీచమైన భాష రాదు, క్షమించే మనసు ఉంటుంది. నాకన్నా ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? ఏమన్నా వాళ్ళు అంత అన్యాయం చేశారు, అంత ఇదిగా మాట్లాడారు, అంత రోత చేశారు, రోడ్డు మీద అల్లరి చేశారు కదా నిన్ను, మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదేంటి అడిగాడు. నేను అన్నా, ఆడు ఎన్ని చేసినా నాకు అనవసరం, ఆయన దేవునికి అప్పగించాల్సిన బాధ్యత నాది. దేవుడు వాడిని పట్టుకుంటాడు, రేపు పొద్దున పరలోకం తీసుకెళ్ళకపోతే లెక్క నన్ను అడుగుతాడు. నీకెందుకు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుళ్ళలోకి నడిపించాల్సిన బాధ్యత నాది, వాళ్ళు పరలోకానికి తీసుకెళ్లి అప్పగించాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే ఆ భారం నా మీద ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని సేవకుడు అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ పర్సన్. దేవుని సేవకుడు అంటే ఎవరు? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో క్లియర్ గా రాయబడింది, అనేకులు మీలో బోధకులకు కాకండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కఠినమైన తీర్పు కలదు మీకు. ప్రైజ్ లార్డ్. ఎలాంటి తీర్పట? కఠినమైన తీర్పట బోధకులకు. ఏమేమి తినటానికో సందాలకో వచ్చాడండి, ఆడికి 100 రూపాయలు ఇస్తే పంపించేటప్పుడు అంటే ఒక బిచ్చగాడు ఆ సావుకుడు. సావుకుడు అంటే అడుక్కునేవాడా? కాదు కదా. సేవకుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని కృప పొందుకున్నవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఎలా ఉందంటే దేవుని బిడ్డలు ఇళ్లకు వచ్చినా వాళ్ళని పట్టించుకోలేనటువంటి స్థితి. అదో వచ్చారు, మేము పనులు వెళ్ళిపోవాలని ఇప్పుడే వెళ్తున్నామని ముందు ఆ పాయింట్ చదివేయాలి పాస్టర్ గారు, ఉండకూడదు. అలాంటి స్థితిగతుల్లో అనేక కుటుంబ వ్యవస్థలు జీవిస్తా ఉన్నాయి. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు ఆ ఇంట్లో? ఆ కుటుంబాలలో దేవుడు ఎక్కడున్నాడు? ఆ కుటుంబ వ్యవస్థలలో, ఆ హృదయాలలో పరిశుద్ధి ఎక్కడుంది? ఈ మాట అనేక కుటుంబాల్లో ఇంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు భయభక్తులు కలిగి దేవుని యందు ఆసక్తి కలిగిన వానికి మాత్రమే పరలోకం. అంతేగాని మాకు తెలుసు కదా, మా నీతి మాకు తెలుసు అంటారు. నీతి మంతులో నువ్వు కాదు చెప్పాల్సింది. వాళ్ళు మహాపరిశుద్ధులని చక్కగా మాట్లాడతారండి, ఇంటికి వెళ్తే మర్యాద ఇస్తారండి. వాళ్ళు ఎంత బాగా చూస్తారో తెలుసా? మా కృపాకర్ చెప్తాడు మా కోసం బాగా, ఎవరి అబ్బో మా అయ్యగారు మంచోడండి అంటాడు. అవునా? బాగా చూస్తారు. ఎందుకని? మన స్థితిని బట్టి, అవునా? మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడైతే మన కుటుంబ వ్యవస్థలో ఉందో, మన గ్యారంటీగా ఒక ప్రత్యేకమైన కుటుంబంగా, నావాహు వలె ఒక ప్రత్యేకమైన కుటుంబంగా, యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు యొక్క పరిధిలో ఎప్పుడైతే ఉన్న పాప క్షమాపణ పొందుకుని ఉన్నావో, ఆ రోజు నుంచి నువ్వు పరిశుద్ధుడివే. కాకపోతే నువ్వు హృదయ దావ తప్పిపోయి ఉంటే, నా బతుకు అయిపోయిందిలే, ఇంక నేను లేదు, ఇక నా జీవితం నాశనం అయిపోయింది, ఇక ఇంతే నా బతుకు, నేను ఇప్పటి వరకు దేవుల్లో ఉండి జారిపోయాను, పాపంలో పడిపోయాను, నథింగ్. దేవుడు అనేది తెలుసా? మరలా నిన్ను ఒక రోజున పున్నమించి నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడే తప్ప ఆయన నిన్ను నాశనం చేయడు. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, ఎవరు తోసేసిన కానీ నీ తోడు నిన్ను తోసేయలేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తప్పనిసరిగా ఒక రోజు నీకు మంచి రోజు వస్తుంది, దేవుడు నిన్ను లేస్తాడు, అందరికంటే అగ్రస్థానంలో వస్తాడు. హల్లెలూయా. నోవహును అలాగే ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకొని, మన కుటుంబంలో మన బిడ్డలను, మన బంధువులను, మన యొక్క కొంతమంది చోటు బంధువులు ఇళ్ళకి వచ్చేసాడు, ముట్టి విడుస్తారు. వీళ్ళు అనవసరంగా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు పోతారు, ఇక్కడ ఉండకూడదు, మేము అక్కడే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు ఇక్కడ. సెల్ఫిష్ ఫ్యామిలీస్ అంటారు. అన్న సెల్ఫిష్ అంటే తెలుసా? వాళ్ళే ఇంకెవడు రెండోవాడు బతకూడదు, అలా ఉండకూడదు.
10 మందిని నీ వల్ల 10 మంది బతకాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు దేవుడు ఆశీర్వదించింది ఎందుకో తెలుసా? 10 మందిని మీరు కట్టించడానికి, 10 మందిని పాలు చేయటానికి. అలా చెయ్యలేము. మా క్యారెక్టర్ అది కాదు. మేము ఒక్కడమే నీతిమంతులు కట్టేసుకున్నాం. మా దేవుడు మాకు తెలుసు. దేవుడు అలా చేయాల. దేవుడు 10 మందిని బాగు చేయమన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మేము దేవుని బిడ్డలారా మోకరించిన ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన దేవుణ్ణి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి భాష యెహోవా సన్నిధిలో మనందరం ఉన్నాం. షలోమ్, దిస్ మై లార్డ్ జీసస్. అటాని దినిద మహోత్సల కలబద గలాస్యా. అటాని కింషించండి దలోవతరి కనమందురాస్యా. యెహోవా మీకే వందనాలు, స్తోత్రములు నాయనా. అతిలలసి ఇతనో మహాకలాముదుడు ఎర్రిసితనో యొక్క ప్రమునియే. యెహోవా నీ యొక్క ప్రణాళికను ప్రభుని ప్రజల మధ్యలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. And as you in Canino home provision to you, and then after the lawful, Abia Casa Karamatuna, and Rela Ashel Beleno Kutuno you. బాగా తప్పినటువంటి వారిని నశించిపోతున్న వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కానే కానారో ప్రభా. ఇసిమిన్యామిలోందు మనర్స కదురుబడే అప్పనామో కన్మని దునియో హోరల సికన్యలో. నేను నిశ్చయముగా నాశనమైపోతున్నానే కానీ నన్ను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా పలకరించట్లేదు. దేవుడాను ఉన్నావో అని నువ్వు అనుకున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి వాడును. ఆమె సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీతో నేను మాట్లాడే దేవుడును పెంట దిబ్బలలో నుంచి వీళ్ళలో లేవనెత్తగలిగినటువంటి వాడేను. ఇదిగో ఆ పాపపు ఊపిలో, చీకటి కన్నా ఊపిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నిన్ను నేను వేటాడి తీసుకొచ్చి ఇదిగో నేను ఒడ్డులు వేసి నేను బాగు చేయబోతున్నా. నీకున్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. శలభు వందన కళ సియదా అబ్రతుమానా మహల హసకదరలాస్య అతాలియు నేన్యమత్తు మండలే ఎషల్బాయతున మహర్ర కళ సుతరలాసి. యెహోవా కార్యాలు చూడాలనుకుంటే, యెహోవాతో నీవు నడిస్తేనే ఆయన అద్భుత కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. మహోన్నతుడా, మహాగణుడా, నీ పిల్లలు దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నారు. అనేక కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ వ్యవస్థలలో తల్లి తండ్రికి పిల్లలకి తల్లులకు పడక కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నటువంటి కుటుంబాల కొరకు సంఘంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. పాపపు ఊపిలో నుంచి బయటికి రాలేక నశించిపోతూ నా బ్రతుకు ఇంకేనా, ఇక మా బ్రతుకులో మారవా అని వాళ్ళే ప్రశ్నించుకుంటూ నిత్యమైనటువంటి ప్రజలతో తిరుగుతున్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారిని ప్రభా విడుదల చేయమని అడుగుచున్నా. ఐగుప్తులే ఇశ్రాయేలీయులు ప్రభా చిక్కబడి ఉన్నప్పుడు, ఖండించబడినప్పుడు వారిని విడుదల చేశారు కదా, అలాగే నీ బిడ్డల విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రం. ఇప్పుడే విడుదల ఆజ్ఞాపిస్తున్నా. గొప్ప అభిషేకం నీ మీద వచ్చినది, గొప్ప అభిషేకం. ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన బిడ్డలను, మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలను, ఈ యొక్క టెలివిజన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు యేసు నామములో ప్రార్థించుకుని వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ శుభం.